ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించగా. ఎనీ డౌట్స్? मनीषा कोयराला तुम तो ठहरो. కిరమప్పో జింగిజారి కిరమప్ప హజ్జుల్లా గుజ్జుల్లా ఘుమాలకడి గుమ్మప్పో. Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. చూసావా? ఇంకా చూస్తావా? నీ రింగుతి రింగులో పింగు, పింగులో నా బొంగు, పింగో ఠింగు. చేయబట్టు 1 2. ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నిన్ను జత్తుగా మార్చమంటావా? ఒకడి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడమని ఒప్పుకుంటా. 3గా మారుస్తా. నీకేనా అభ్యంతరమా? మనిషా ఖైరాలా చందర వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. ఏది అనండి? 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. గాడ్ బ్లెస్ యూ. చిత్రగుప్త, ఏమో ఆలస్యము? ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్టా ఇందులో కనిపించడం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయాలు ఈ బుక్ లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం ముక్క లేకుండా నొక్కి.
నాదే. అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే. ఆడికి ఇంకేం పని ఉంది? Fighting, running for cover. It's coming to these just together. Na never. Then you get back on the shaper. Waking up and tell you what the one and only one. Get ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుక్కుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా? చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలు ఒప్పుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తేల్చండి. తేలుస్తాం స్వామి, తేలుస్తాం. నా బుక్కులో నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా. తెలుస్తాం ప్రభు. కథ నారాయణ. ఆహా, ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందానా అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గమున్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండమున్నది. దానిని మనం ఉపయోగించుకొనవాలి. తెలివిగా నమ్మించి మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వానిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంభోళ జంబ తీర్చుకొనవచ్చు. బలా చిత్రగుప్త, బలా. మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవిళ్ళ కనిపిస్తున్నానా? చి యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం గాని ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమ ధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనేడలా మనకు దారి ఏది? చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగవి నువ్వు. అబ్బబ్బ, నే దొంగేంటి? వదులు. ఏయ్, దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించలేదు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలు వేసి ఉతకండి ఈ దొంగని. ఏయ్, బంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే
మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంగా మన గొడవ వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొను. అటులనే. అందరూ రండి. ఇది మీకు రాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్భాగ్యం. వీరు ఇరువురు మాటలు ఆలకించి ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికి వచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలన నాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవుదు. ప్రభు, దబాయించేదిరేలా? కొంచెము లాలించి ఐ, బుజ్జగించి. ఐ. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీకా? అసలు ఇంతెందుకండే? భూలోకాల్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి. నరలోక పార్టీనే గెలిపించండి. యంగ్ ఎముడికి